రాగి సేమియా పులావ్. వావ్, ఇందాక నేను అనుకుంటున్నాము లైక్ ఎటువంటి డైట్ తీసుకోవాలి లేకపోతే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని చెప్పావు. సో యూజువల్ గా రాగులు ఏంటంటే పాతకాలం పద్ధతుల్లో ఇప్పుడు అన్ని వాడాలి, బట్ ఏంటంటే రాగులు ఎగ్జాక్ట్ గా మనము వాడలేము అని చాలా మంది ఉండలేరు కాబట్టి ఇలా సేమియా రూపంలో మైదా కాకుండా రాగి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. సో వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్ రీప్లేస్మెంట్స్ లో. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఫుల్ ఆన్ వెజిటబుల్స్ అనమాట. సో సేమియా అనగానే నేను లైట్ గా ఉంటుంది, కొంచెం మీల్ రీప్లేస్మెంట్ గా ఉండదు, జస్ట్ సైడ్ డిష్ లాగా మనం తీసుకుంటాం అనుకున్నాం. బట్ ఎన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ గా మీల్ రీప్లేస్మెంట్ అనమాట. అవును, మెయిన్ మీల్ లో తీసుకోవచ్చు. అండ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే నైట్ టైం కూడా తీసుకోవచ్చు. అవును. సో చక్కగా నెయ్యితో చేసుకుంటున్నాం అంట, కాస్త కమ్మదనం అనమాట. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. కొంచెం గీ ఫస్ట్. ఓకే, తర్వాత ఆ తర్వాత మనం పోపులా వేసేసుకుందాం. ఇంకొక స్పూన్ జీలకర్ర, కొంచెం నెక్స్ట్ బిర్యానీ ఆకు. సో హోల్ మిక్స్డ్ గరం మసాలా. అవును. సో స్పైసెస్. ఓకే, సో చక్కగా ఫ్లేవర్స్ కూడా వచ్చేస్తుంది. అవును. తర్వాత క్యాష్యూ కూడా యాడ్ చేస్తున్నాం, జీడిపప్పు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. యూజువల్గా ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో మనం వచ్చేసి రెగ్యులర్ రైస్ ఎంతైతే తీసుకుంటామో అంతకన్నా కొంచెం తక్కువ, బికాస్ మనము వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మన రైస్ కప్ అంతా తీసుకుంటే చాలు, 1 మీడియం బౌల్ అంతా తీసుకుంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేస్తాం. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేస్తాం. ముందుగా బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, అలాగే కాలీఫ్లవర్ కూడా. ఓకే, ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. గరం మసాలా, అలాగే సాల్ట్ కూడా కొంచెం. సో ఆల్రెడీ మనం హోల్ స్పైసెస్ వేసాం కాబట్టి ఇది ఒక్క స్పైస్ పౌడర్ అయితే చాలా. చాలు. నెక్స్ట్ రాగి సేమియా కూడా వేసేసుకుందాం. సో కొన్ని వాటర్ వేసేసి మొత్తానికి కొంచెం సౌత్ ఇండియన్ స్పైసెస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓకే, అంతనే ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి? అంతే, అది కొంచెం మంచిగా చక్కగా బాయిల్ అయిపోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇది కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం వెజిటబుల్స్ అనేవి ఉడకాలి అండ్ సేమియా కూడా ఉడికితే సరిపోతుంది అనమాట. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం పులావ్ ఎంతవరకు. చూసేద్దాం. సో యూజువల్గా ఏంటంటే సేమియా కంటే మనకు వెజిటబుల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి.
సో సేమియా వచ్చేసి మనకు చాలా దగ్గరగా అయిపోతుంది, ఏంటి చక్కగా బాయిల్ అయిపోతుంది. రైస్ లాగా అది కొంచెం విరివిరిగా ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా దగ్గరగా అయిపోయి ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే కనిపిస్తాయి. పర్ఫెక్ట్. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టేనా? కొంచెం మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా, అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. వావ్. ఓకే లాస్య, రాగి సేమియా పులావ్ రెడీ అయిపోయింది. రాగి సేమియా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రాగి సేమియా పులావ్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రాగి సేమియా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. రాగి సేమియా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, గరం మసాలా, తగినంత ఉప్పు, రాగి సేమియా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో కొత్తిమీర, పుదీనా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రాగి సేమియా పులావ్ రెడీ.